ఈ రోజున క్రైస్తవుల యొక్క ప్రత్యేకత ఏం తెలుసా అండి? పాపము చేయకుండా ఉండడం. క్రైస్తవుల యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు పాపము చెయ్యరు. అలాంటి వాళ్ళే క్రైస్తవులు. పాపం చేసేవాళ్ళు క్రైస్తవులు కారు. ఎందుకంటే క్రైస్తవుల దేవుడు కూడా పాపము చేయడు. కాబట్టి క్రైస్తవుల దేవుడు పాపము చేయడు కనుక క్రైస్తవులు కూడా పాపము చెయ్యరు. బైబిల్ చెప్పింది. ఎలా సాధ్యం అంటే యేసయ్య ద్వారానే సాధ్యం. చాలా గ్రంథాలు పాపం ఎలా మానాలో సూత్రాలు చెప్తారు, ఫార్ములాస్ చెప్తారు, మంచి మంచి మాటలు చెప్తారు. కానీ యేసు ప్రభు పాపం చేయకుండా ఉండే శక్తినిస్తాడు. పాయింట్ అర్థమైందా మీకు? సూత్రాలు చెప్తే పాటించడం కష్టం. పాటించి మళ్ళీ పడిపోతాం. చేసినట్టే చేసి మళ్ళీ పడిపోతాం. అవదు. కానీ యేసు ప్రభు అలా కాదు. పూర్తిగా పాపము చేయకుండా ఉండే ఆ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని దేవుడిస్తాడు మనకి. ఇది నేను నా అనుభవంతో చెప్తున్న మాట మీకు. ఇది బైబిల్లో ఉన్నది చదివో ఎవరో చెప్పింది వినో చెప్పేది కాదు. ఇది ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఏంటది? నాలో ఉన్న పాపపు స్వభావాన్ని వేర్లతో సహా పీకి పారేస్తాడు యేసయ్య. అసలు ఆ తలంపు కానీ ఆ ఆలోచన కానీ వచ్చినా అది నన్ను పెద్దేమి ఇబ్బంది పెట్టదు. దానికి నేనేం బెండ్ అయిపోను, దానికి నేనేమి లొంగిపోను. పాపమునకు మనమేమి పాపము చేయడానికి దానికే మన రుణస్థులం కాము అంటాడు పౌలు రోమాపత్రికలో. కానీ జనాలు చూడండి, జనరల్గా లోకములో ఉన్న ప్రజలేంటి, పాపము చిన్న ఆఫర్ చేస్తే సొల్లు కార్చుకుంటూ వెళ్ళిపోతారు. అవునా? దానికోసం ఏమన్నా చేస్తారు, ఎంతన్నా వంగుతారు, ఎంతన్నా బెండ్ అవుతారు, ఎన్ని దండాలైనా పెడతారు. దే ఆర్ సో వీక్ బట్ వీఆర్ సో స్ట్రాంగ్ బికాజ్ ఆఫ్ అవర్ గాడ్. క్రైస్తవులు పాపము విషయములో చాలా బలవంతులు. అదెవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. గొంగలి పురుగు సీతాకొక చిలుకవడం ఎంత వాస్తవమో క్రైస్తవులు కూడా పరిశుద్ధులుగా మారడం అంతే వాస్తవం. ఫిక్స్ ఇది. గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మారే ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. అంతేనా? సృష్టిలో క్రమం అది. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఒక అసహించుకునే గొంగలి పురుగు, అందరి చేత చీ అనిపించుకునే గొంగలి పురుగు ఒకానొక టైం వచ్చినప్పుడు అందరి చేత పట్టుకోవాలనిపించుకుంటుంది. అవునా? నేను మొన్న బయ్యారం జ్ఞాపకార్థ కూడికి వెళ్తే సూర్య వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థ కూడికి వాళ్ళ మిస్సెస్ బయట టిఫిన్ చేస్తూ ఉన్నాం మేమందరం. సడన్గా ఒక బటర్ఫ్లై వచ్చి ఆమె చేయి మీద వాలింది. అన్నయ్య పట్టుకో అనేసరికి నేను పట్టుకున్నా కానీ చివరిలో పట్టుకుంటే ఎగిరిపోయింది. అది అదే గొంగలి పురుగు వస్తే కారమని కేకలేస్తాం. బటర్ఫ్లై వచ్చింది కనుక సో ఎగ్జైటింగ్. చూసారా? యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే లోకములో పాపములో ఉన్న మనం గొంగలి పురుగులాగా అందరి చేత చీ అనిపించుకున్న మనం ఎప్పుడైతే యేసు ప్రభు మనల్ని దర్శించాడో, యేసు ప్రభు ఎప్పుడైతే మనల్లోకి వచ్చాడో అప్పుడు మనల్ని దేవుడే గొంగలి పురుగులుగా ఉన్న మనల్ని చీతాకొక చిలకలుగా మార్చేశాడు. అందుకే ఆ ఆలోచన లేదు, ఆ తలంపు లేదు, అసలు ఆ ఊసే లేదు.
బైబిల్ గ్రంథంలో మగాడు అనిపించుకునే వాళ్ళు ఇద్దరు ఉంటారు నా దృష్టిలో. ఈడ్రా మగాడంటే నెంబర్ 1 జోసెఫ్, నెంబర్ 2 బోయాజ్. నెంబర్ 1 జోసెఫ్, నెంబర్ 2 100 మందితో వ్యభిచారం చేస్తే మగోడు కాదు. లోక సామెత ఏంటి? ఆడు మగోడు ఎంతమందితో అన్నా వెళ్తాడు అంటారు. నేనంటాను వాళ్ళు చేతగానులు, వాళ్ళు నిజంగా చేతగానులు. అంటే సక్రమంగా ఒక్క భార్యతో సంసారం చేయటం చేతగాని వాళ్ళు. దే హ్యావ్ నో కెపాసిటీ. మగాడు అంటే పాపము చేయడానికి ఆఫర్స్ మన చుట్టూ వైఫై లాగా ఉన్నా కూడా అస్సలు మనకు పట్టనట్టే మహాపరిశుద్ధంగా బ్రతుకుతారు చూడండి, వాళ్ళు మగోళ్ళు. నిజమమ్మా, అకార్డింగ్ టు బైబుల్ నేను చెప్పేది, లోకానుసారంగా కాదు. నేను మీకు ఇంకో మాట కూడా చెప్పా, 10 మందిని కొట్టేటోడు మగోడు కాదు. బైబుల్ ప్రకారం 10 మంది చేత దెబ్బలు తింటూ కూడా మౌనంగా ఉంటాడు చూడండి, వాడు మగోడు. బైబుల్ ప్రకారం 10 మందిని గయ్యాలు నోరేసుకొని తిట్టేవాళ్ళు మగోళ్ళు కాదు. 10 మంది తిడుతున్నా కూడా తిరిగి తిట్టకుండా మౌనంగా ఉంటారు చూడండి, వాళ్ళు మగోళ్ళు. పాయింట్ మీకు అర్థమైందా? అది ఈ క్యారెక్టర్ అనేది, ఈ స్వభావం అనేది మనకు మనం తెచ్చుకునేది కాదు, కొనుక్కునేది కాదు. స్వయముగా సృష్టికర్త అయిన దేవుడే మనలో ఇంపార్ట్ చేసేది. అది దాన్నే మారు మనసు అంటారు. ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ రియల్ రిపెంటెన్స్. నువ్వు మారు మనసు పొందావా అని అడిగితే, ఈ మనసు నీకు వస్తే నువ్వు చెప్పాలా నాకు ఈ మనసు ప్రభు ఇచ్చాడని. లేకపోతే ప్రభువుని అడుక్కోవాలా, పొందుకునేదాకా ఇచ్చేదాకా అడుక్కోవాల్సిందే. ఇస్తాడు ప్రభు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే లెక్కలేనంత మందితో పాపం చేసిన పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత తన జీవితంలో పాపం అంటే ఏంటో తెలియకుండా బ్రతికింది. అదే ఆమె ఎంతమందితోనో తప్పు చేసి బ్రతికిన స్త్రీ యేసు ప్రభుని కలుసుకోగానే ఒక వర్జిన్ లాగా తన జీవితకాలం మొత్తం బ్రతికేసింది. సాధ్యమా అంటే యేసయ్యతో సాధ్యం, మనుషులు ఎవ్వరి వల్ల కాదు. ఇది మన గొప్పతనం కాదు, ఇది అసలు మనకు సంబంధించింది కానే కాదు. మళ్ళీ దీన్ని బట్టి అతిశయించవలసిన అవసరం కూడా పెద్ద నేనేదో పరిశుద్ధుణ్ణి నీతిమంతురాల్ని అనాల్సిన అవసరంలా. చందు చెప్తా ఉంటాడు, వెళ్తుంది లైవ్లో, అయ్యగారు నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి అంటా ఉంటాడు. ప్రేమించడానికి అవకాశాలు వస్తున్నాయంట ఆయనకి, పాపం చేయడానికి కూడా అవకాశాలు వస్తున్నాయంట. ప్రతీదీ చెప్తాడు ఒక తండ్రితో చెప్పినట్టు. చివరికి ఇప్పుడు పెళ్లి చేసుకోమని అవకాశాలు వస్తున్నాయంట. నిన్న మాట్లాడుతున్నాడు. దేవుని కృపను బట్టి ప్రభు కోసం నిలబడుతున్నాడు. ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఒక ఆత్మీయ తండ్రిగా ఒక్కరిని కన్నా అట్లాంటి వాడిని కనాలనిపించింది అంతే, ఇంకెవడు అవసరంలా. ఆ వయసులో ఆ సిటీలో దేవుని కోసం నిలబడడం దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, మనం దేవుని బిడ్డలం, అవునా కాదా? ఆ పేరు చెప్పుకున్నామంటే ఆ పేరుకు రిపేర్ దేయకూడదుగా. నువ్వు దేవుని బిడ్డవా అని కూడా అంటే ఇంక దానికంటే చచ్చిపోవడం మంచిది. ఆ పేరుకి అసలు రిపేర్ తేయకూడదు, ఇంకా అది నిలబెట్టాలా. నా పేరు పెట్టబడిన నా ప్రజలు కదా, మనం బ్రతికేది ఆయన పేరు మీద, మనం జీవించేది ఆయన పేరు పెట్టుకొని. మన ఐడెంటిటీ లోకంలో ఏంటి? క్రిస్టియన్. నాకు చాలా ఆశ ఉంటుంది, సువార్త మనం ఈ రోజుల్లో మన బ్రతుకు ద్వారానే చేయాలి.
మన జీవిత విధానం ద్వారానే చేయాలి. ఇక కరపత్రాలు పంచే రోజులు పోయినాయి, మైకులు పెట్టి చెప్పే రోజులు పోయినాయి, ఇంటింటికి వెళ్ళి తిరిగి ప్రకటించే రోజులు పోయినాయి. నీ ఆఫీసులో నువ్వే సువార్త, నీ వీధిలో నువ్వే సువార్త, నీ బంధువులలో నువ్వే సువార్త. నిన్ను చూసి ప్రజలు మారాలి. అందుకే ప్రభు అంటాడు, పట్టణం మీద కట్టబడిన, కొండ మీద కట్టబడిన పట్టణం వలె మనం ఉండాలంట. అంటే ప్రజలకి మనం కనబడతాం. పట్టణం కొండ మీద ఉంటే ఎట్లుంటుంది? అందరికీ కనబడుద్ది. అంటే అంత హైలో ఉండాలి మనం. ఎవరైనా వచ్చి మనల్ని చూడాలంటే ఇట్లా చూడకూడదు. ఎట్లా చూడాలా? ఇట్లా చూడాలి. అంటే మన యొక్క జీవిత స్టాండర్డ్స్ అట్లుండాలా. ఎవడు బీట్ చేయకూడదు. అసలు పిచ్చెక్కి పోవాలి జనాలకి. ఆశ్చర్యమా కాదా? చూడండి, 1,000 రూపాయలకి జనాలు సొల్లు కార్చుకుంటున్నారు. అవునా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లక్షలు ఆఫర్ చేసినా కూడా సింపుల్గా సారీ చెప్పేశారు దేవుని కోసం. అది సరైన పద్ధతి కాదని. ఎట్లా సాధ్యం? 1,000నే వదిలిపెట్టుకోలేని ప్రజలు ఉన్నారే లోకంలో. అలాంటిది మరి ప్రభువు కోసం లక్షలు త్యాగం చేస్తున్నారంటే అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆదివారం ఉద్యోగం చేస్తే పండగప్పుడు త్రిబుల్ మాస్టర్ అంట. ఏమంటారు దాన్ని? పిహెచ్డి. ఇంటర్ డిగ్రీ అయిపోయి పిహెచ్డి. సండే గనక నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకుండా పనికొస్తే సైతానిచ్చే ఆఫర్ పిహెచ్డి. ఎవరైనా డబల్ మాస్టర్ అంటేనే చచ్చిపోతాం. త్రిబుల్ అంటే అసలు ఆగం. ఇక అవసరమైతే అయ్యగారు నీకు దశం భాగం అన్నిత, కానీ నేనైతే ఆగనంట. కానీ ప్రభువు కోసం నాకు పిహెచ్డి కూడా వద్దు, నాకు ప్రభువే కావాలి. అది కదా. వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, నాకు రాయి పిహెచ్డి, నాకు రాయి, అక్కడికి ఉద్యోగం కొట్టుకుంటా ఉంటారు. అవునా? డ్యూటీల దగ్గర నాకు రాయి అంటే వాళ్ళు రాయరు. వీళ్ళేమో సింపుల్గా దేవుని బిడ్డలు ఏమంటారు? సార్ నేను రానండి. ఏందయ్యా పిహెచ్డి కోసం కొట్టుకుంటా ఉంటే నువ్వేందయ్యా సింపుల్గా రానంటున్నావు? అవునండి, నాకు పిహెచ్డి కంటే నా ప్రభువు ముఖ్యం సార్. మీరు నమ్మరండి, నేను మన హిజ్కియా అన్న దగ్గరికి వెళ్తే అసలు ఆయన చెప్పే విషయాలు, ఆయన దగ్గర 2 రాత్రులున్నా రాత్రి 2 అయింది పడుకునేసరికి. ఆయన చెప్తా ఉంటే వినాలనిపిస్తుంది. కడప నుంచో ఆంధ్ర నుంచో ఒక పాస్టర్ గారు, సేట్ల దేశం ఏంటది? సేట్లు అమ్మా, అరబ్ కంట్రీస్కి బాగా ఫుల్ రిచ్ వాళ్ళ అమ్మాయికి దెయ్యం పట్టింది. ఎన్నో చేపించారు. బిలీనియర్సా ఏమంటారు వాళ్ళని? కోటీశ్వర్ల తర్వాత వాళ్ళ అమ్మాయికి దెయ్యం పట్టింది. ఓ పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి పోయిండు, ఆ దెయ్యం పోట్ల. ఆ పోయిన పాస్టర్ గారికి హిజ్కియా అన్న బాగా తెలుసు. ఆలోచన వచ్చి ఫోన్లో ప్రార్థన చేపిద్దామంటే ఫోన్లో ప్రార్థన చేతిపోయింది. ఆ సేటు ఈ పాస్టర్ గారిని, నువ్వేం చేస్తావో తెలియదు, అర్జెంటుగా ఆయనకి రప్పియాలంటున్నంట. ఈయనకు ఫోన్ చేసి అయ్యా రమ్మంటే ప్రార్థన చేసిందంట. దేవుడు ఏం మాట్లాడలేదంట. సారీ సార్ నేను రాలేనంటే, నీకేం కావాలంటే అది ఇస్తా, నువ్వు ఏమన్నా కోరుకో, కావాలంటే ఖాళీ చెక్ మీద కూడా సైన్ చేసి ఇచ్చేస్తా అంటే ఆయన అన్నాడంట, సారీ అండి నేను ప్రేయర్ చేస్తున్నా, దేవుడు నాకేమీ చెప్పట్లేదు. 4 రోజులు బతిలాడారంట. 4 రోజులు టికెట్ మొత్తం అన్నీ, అసలు నీకు ఎన్ని కావాలంటే నీకు బిలియర్స్ అని చెప్పా కదా. ఆయన అన్నాడు, సారీ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా? ఏ మాత్రం అవకాశం ఉన్నా తుర్రున పోవాలనే ఆలోచన ఉంటుంది మనకి. అలాంటిది కొన్ని కోట్లు ఆఫర్ చేసినా కూడా సింపుల్గా సారీ చెప్పాడంట. బలంగా వాడబడుతున్నారు దేవుని చేత.
మీరు నమ్మరు, గూగుల్ మీట్లో వాక్యం చెప్తూ ప్రభు ప్రేరేపించినంట. ఆ ఎదురుగా ఒక ఫోటోలు కనబడతాయి కదా, ఓ సిస్టర్ని టచ్ చేయమని దేవుడు. అక్కడ టచ్ చేస్తే అనంతపురంలో ఉన్నామో ఇంటికాడ పడిపోయిందంట. గూగుల్ మీట్లో ఇట్లా ఇట్లా సెల్ ముందు పెట్టుకొని వాక్యం చెప్తా ఉంటే దేవుడు ఎందుకో టచ్ చేయ ఆ ఫోటో అన్నాడంట. అంతే, అట్లా టచ్ చేసిందంట ఆయన. ఆమె ఇంటికాడ అనంతపురంలో ఉండి గిలగిలు కొట్టుకుంటుందంట. గూగుల్ మీట్ అయిపోయినాక ఫోన్ చేస్తే, పాస్టర్ గారు మీరు అర్జెంటుగా ఇక్కడికి రావాలంటే, ఆయన వీలు చూసుకొని పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేయించుకుంటే అందరు గిలగిలు కొట్టుకోవడమే, మొత్తం విగ్రహారాధన ఊరు. ఆ రోజే ఒక ఆయన 5 గుంటల స్థలం ఇచ్చిందంట. వారంలో మందిరం కట్టేశారంట, సంఘం ఏర్పాటైపోయింది. ఇంత ఈజీగా సంఘం కట్టడం అనిపించింది ఆయన చెప్తా ఉంటే. మరి అంత ఘనమైన కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మా ఊరికనే జరుగుతున్నాయా? ఈయన కలిగి ఉన్న నిష్ఠ, ఈయన కలిగి ఉన్న సమర్పణ, ఈయన కలిగి ఉన్న ప్రతిష్ట ఏదైతే ఉందో అది ఆయన్ని దేవుని కొరకు బలంగా వాడబడేటట్లు చేస్తుంది. నా పాయింట్ మీకు అర్థం అవ్వాలి. క్రైస్తవుడు అంటే జయించేవాడు. వీఆర్ బార్న్ టు విన్. ఆ క్యాప్షన్ మంది. మనం పుట్టిందే జయించడానికి. యేసుక్రీస్తు రక్తము ద్వారా, మారు మనసు ద్వారా తిరిగి జన్మించామా? ఆ తిరిగి జన్మించింది ఎందుకు అంటే పాపాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, శరీరాశలను జయించడానికి, ధనాపేక్షను జయించడానికి, కామతురతను జయించడానికి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, బైబుల్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఒకసారి మీరు చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. డైరెక్ట్ కొటేషన్ ఇది. నీవు గనుక దేవుని వలన పుడితే అంటారు గరే, ఇంకా మనం మాట్లాడకూడదు. నేను మీతో చెప్తున్నా, మీరు నిజంగా యేసయ్యకే పుడితే, యేసయ్య రక్తము ద్వారా పుడితే, తిరిగి జన్మిస్తే ఏం చేయకూడదు? అంతే. ఇది నా మాట కాదు, బైబుల్లో చెప్పిన మాట. ఛాలెంజ్ ఇది. పౌరుషం తెచ్చుకోవాలా, రోషన్ తెచ్చుకోవాలా, ఛాలెంజ్గా తీసుకోవాలా. చావనైనా చస్తాను కానీ పాపం జోలికి మాత్రం వెళ్ళను అనే ఒక తీర్మానానికి రావాలా. ఎందుకంటే అది నిజమైన క్రైస్తవ్యం. ఇది వాస్తవం. ఒక వ్యక్తి దేవుని మూలముగా పుడితే పాపము చేయ జాలడు. ఈ కెనాట్, చేయలేడు, ఆయన వల్ల కాదు. ఇప్పుడు ఆలోచించుకోవాలా, మనము నిజంగా దేవుని మూలముగా పుట్టామా లేదా? పాపం చేస్తున్నాము అంటే పుట్టలేదు. పుట్టకపోతే ప్రభు పాదాలు పట్టుకొని తిరిగి జన్మించుట కొరకు వేడుకోవాలి. వేరే ఆప్షనే లేదు, వేరే ఆప్షనే లేదు. మనము దేవుని మూలముగా పుడితే ఖచ్చితంగా పాపముపై జయం ఉంటుంది. లోకస్తులకి పాపముపై జయం ఉండదు. లోకస్తులకి పాపం అంటే బాగా ఇష్టం. ఈ పాయింట్ మీరు బాగా వినాలి. లోకస్తులకి పాపం అంటే బాగా ఇష్టం కాబట్టి దాన్ని ప్రేమిస్తారు. ప్రేమించి దానికోసం ఏమైనా అయిపోతారు. మనకి ప్రభు అంటే ఇష్టం కాబట్టి మనం పాపాన్ని ద్వేషిస్తాం.
పరిశుద్ధతను ప్రేమిస్తాం. ప్రభు కోసం, పరిశుద్ధత కోసం ఏమైనా అయిపోతాం. వాళ్ళకి వీళ్ళకి మీకు డిఫరెన్స్ చెప్పా, అర్థమైందా? వ్యత్యాసం అర్థమైందా? వాళ్ళకి లోకమన్నా పాపమన్నా పిచ్చి. అందుకే కొంతమంది ఎప్పుడు ఆన్లో ఉంటారు. తాగడంలో కానీ, తిరగడంలో కానీ, అబద్ధాలు ఆడడంలో కానీ, మోసాలు చేయడంలో కానీ వాళ్ళ వృత్తి అది. కానీ మనం ఆ స్థాయిలో నుంచి ఇంకొక స్థాయిలోకి ప్రభువు చేత నడిపించబడ్డాము గనక ఇప్పుడు మనం ఎవరమంటే వీఆర్ నాట్ లైక్ దెమ్, వీఆర్ సంథింగ్ స్పెషల్. బీజం, ఏ బీజం? దేవుని విత్తనం. బీజం అంటే విత్తనమేగా, సీడ్. అదే నాసి రకం సీడ్ అయితే అట్లనే ఉంటుంది, ఒరిజినల్ అయితే అట్లనే ఉంటుంది. క్రైస్తవ్యములో ఈ డూప్లికేట్ సీడ్స్ ఎక్కువయ్యారు. అయ్యారా లేదా? ఖచ్చితంగా. సార్వత్రిక సంఘములో అంత డూప్లికేట్ సీడ్సే. ఇప్పుడు పత్తి విత్తనాల్లో ఎలాగైతే మోసం జరుగుతున్నాయో ఈ దేవుని సంఘం అనే దాంట్లో కూడా సరైన దేవుని బీజం క్రైస్తవులలో లేకపోవడాన్ని బట్టి మరలా లోకముతో పాపముతో కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ దేవుని మూలముగా నిజముగా మనం పుడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకముతో కాంప్రమైజ్ అవ్వం. మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఆలోచించాలా, ధనాపేక్ష కలిగిన వారికి ప్రెసిడెంట్ జక్కయ్య, అవునా? ధనాపేక్ష కలిగిన వారికి జక్కయ్య ఎవరు? ఆ కమ్యూనిటీకి ప్రెసిడెంట్ ఆయన. ఆయన తర్వాతనే ఎవడైనా ఇక. అలాంటి ఆయన యేసు చేత దర్శించబడిన తరువాత ధనాన్ని మొత్తం దానం చేశాడా? ఏమన్నాడు? నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఎంత ఇస్తా అన్నాడు? 100 నా దగ్గర తీసుకున్నాను అనుకో, నాకెంత ఇస్తున్నాడు? 400 ఇస్తున్నాడు. ఉంటాయా అమ్మ డబ్బులు? అది కాకపోగా నెక్స్ట్ ఏంటి? ఇంకా ఏమన్నా నాకు ఆస్తి మిగిలితే అందులో సగం ఇటు 4 గంటలు, మిగిలిన సగం బీదలకి. అసలు రూపాయి కూడా వదిలిపెట్టని వ్యక్తి, పిసినారి, ఇప్పుడు ఏమయ్యాడు? నాకు డబ్బే వద్దురా బాబోయ్ అనే స్థాయికి వెళ్ళిపోయాడు. అదంతా కూడా ఎంతకాలంలో జరిగింది? అంతే. చెట్టెక్కాడు, దిగాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంకెళ్ళలా, ఇంటికి కూడా వెళ్ళా. అమ్మా, చెట్టెక్కాడు, దిగాడు, యేసయ్యతో నడుస్తున్నాడు, ఇంటికి కూడా వెళ్ళలా. ఈలోపు ఇట్లా మారిపోయాడు. జనాలకు పిచ్చెక్కిపోయింది. ఈ చెక్కయ్యనా ఆ చెక్కయ్య? గిచ్చుకొని చూసుకుంటారు వాళ్ళు, చూసుకొని ఉండుంటారు. అప్పుడు ఎస్, చీతాకొక చిలుక, ఒకప్పుడు గొంగలి పురుగు అనేది ఎంత వాస్తవమో పాపులు ఇప్పుడు పరిశుద్ధులు అవుతారనేది కూడా అంతే వాస్తవం. పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. అంతే, దట్స్ ఆల్. యేసును నమ్మక ముందు ఒక జీవితం, యేసును నమ్మిన తర్వాత ఇంకొక జీవితం. పాత నిబంధన కొత్త నిబంధన లాగా మన జీవితంలో కూడా ఈ వ్యత్యాసం ఉండాలి. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. లేదు అంటే మీరు దేవుని రాజ్యములో గురుగుల్లాంటోళ్ళు. సరైన మారు మనసు లేని ప్రతి క్రైస్తవుడు దేవుని సంఘములో, దేవుని రాజ్యములో ఎలాంటి వారు? గురుగుల్లాంటి వారు. చాలా డేంజరస్. నేను సంఘములో ఉన్నాను కదా, చలామణి అవుతున్నాను కదా అనుకుంటున్నావేమో. నో, ప్రభు పీకేయొద్దన్నాడు, అవునా? అందుకే మిమ్మల్ని కూడా మేమేం బయటికి పోమనట్లా. ఆయనకే లేనప్పుడు మాకెందుకు బాధ? ఒకరోజు వచ్చిద్దంట కోత కాలం. ఏ కాలం అది? అప్పుడు గోధుమలని, గురుగులని వేరువేరుగా కట్ చేస్తారు. సపరేషన్ అప్పుడు జరుగుద్ది.
అప్పటి వరకు సంఘంలో కలిసిమెలిసే ఉంటాం, పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం, బైబిల్ చదువుతాం, కీర్తనలు చెప్తాం, వాక్యాలు చెప్తాం, ఆరాధనలు చేస్తాం, కానుకలు ఇస్తాం, మీటింగులు పెడతాం, అన్నీ చేస్తాం. మళ్ళీ గురుగుల్లాగే ఉంటాం. నో, అలా ఉండొద్దు. మనం ఉండొచ్చా? ఉండొద్దు. ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు మనకు ఖచ్చితముగా జయమును అనుగ్రహించే వారిగా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనంలో ఏముంటుందంటే 40-30 రైట్. నా వైపు చూడండి, వాక్యం ఏం చెప్తుంది? యవనస్తులు తప్పక. ఇది కొంతమంది యవనస్తులకి చాలా హాయిగా ఉంటుంది. మరి అవును అంకుల్, బైబిల్లోనే ఉంది అంకుల్. ఏంటి అంకుల్? తొట్టిల్లుతారని అంకుల్. అవునా? 1 యోహాను పత్రికలోకి రండమ్మా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఓకే. మరి ఈ వాక్యం ఏడిపోయింది? ఇక్కడే ఉంది, యవనస్తులారా మీరు దుష్టుణ్ణి. మరి చదవలేదా? ఇప్పుడు ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీరు? పాత నిబంధన భక్తుల్లాగా ఉండాలనుకుంటున్నారా? కొత్త నిబంధన భక్తుల్లాగా ఉండాలనుకుంటున్నారా? అది కవర్ చేసుకునేది, అది కాంప్రమైజ్ అయ్యేది. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. మనము జయించేవారం అంతే. 7 సంఘాలకు కూడా యోహాను పత్రిక రాస్తూ 7 సంఘాల్లో ఈ మాట వాడాడు. జయించువానికి జయించువాడు, జయించువానికి జయించువాడని 7 సంఘాలకి జయించే వారికి ఇచ్చే బహుమానాలు రాయబడి ఉన్నాయి. నేను అసలు వాక్యంలోకి వెళ్ళలా, మొత్తం రాసుకొని వచ్చింది నిన్న. కానీ ఇందులో నుంచి నేను 1 or 2 చెప్పిన. టైం అయిపోయింది అక్కడ. మీ అందరికీ క్లారిటీ వచ్చిందా? ఏంటి ఏమొచ్చింది? క్రైస్తవుడు అంటే జయించేవాడు అంతే. క్రైస్తవుడు అంటే పాపాన్ని అసహించుకునేవాడు. మా దగ్గర మోషే గారు ఉంటారు, హిందీ ఆయన. ఎప్పుడు ఈ జేబుల్లో క్వార్టర్లు, బీర్లు పెట్టుకొని తిరిగే వ్యక్తి. సిగరెట్ కట్టలు, బీడీ కట్టలు ఎప్పుడు ఆయనతో ఉంటాయి. అట్లాంటి మనిషి ఏమైందో ఏంటో తెలియదు. ఒకరోజు బాప్తిస్మం తీసుకున్నాడు ఆయన. తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు ఎవడన్నా తాగుతూ ఉంటేనే అసలు ఆ వాసనకే తట్టుకోవట్లే. ఇప్పుడు ఒకప్పుడు బాగా తాగి అలవాటు పడి ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవరైనా తాగుతుంటే అసలు ఆ స్థలంలో ఉండలేకపోతున్నాడు. నమ్ముతారా? ఇది నమ్మశక్యమైందేనా? ఏమనిపిస్తుంది? ఈయన బాగా ఎక్స్ట్రాలు చేస్తానని అనుకుంటాం. కాదు, మారు మనసు పొందాడు యేసు ప్రభు. ఆయనకి ఆ పాపములన్నిటిపై జయాన్ని ఇచ్చాడు. ఎంతోమంది ట్రై చేశారంట మరలా తాపిద్దామని, ఎవ్వని వల్ల అవల. ఇక్కడ ఇస్సాకు కూడా ఉన్నాడు, ఆయన కూడా భయంకరమైన తాగుబోతు, చెప్పేదే కాదు. 2013-14 అయ్యా, అప్పటి నుండి ఇప్పటిదాకా పాపం ఆయన కూడా సిగరెట్లు కానీ మందు కానీ ఎల్లలా దాని జోలికి. దేవుడు అతన్ని దర్శించాడు. అది మారు మనసు. సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ జక్కయ్య సౌలు పౌలుగా మారాడు. ఇలా బైబిల్లో మారిన భక్తులు ఉన్నారు ప్రభు చేత. అయితే వాళ్ళ తరమప్పుడు వాళ్ళు ప్రభు కోసం నిలబడి దేవుడు నన్ను మార్చాడు, నన్ను చూసి మీరు కూడా మారండి అని వాళ్ళు జీవించారు.
ఇది ఇప్పుడు ఎవరి పీరియడ్? ఇది మన సమయం, ఇది మన జనరేషన్. ఈ జనరేషన్కి ఆ కాలానికి ఆ యోసేపు. మరి ఇప్పుడు మన కాలానికి మనమే యోసేపుల్లాగా మారాలా? అప్పుడు అంటే కుదిరిందండి, ఇప్పుడు ఎట్ట కుదురుద్ది అనడానికి లేదు. నన్ను చూడు అనాలా. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మీ అందరికి ఒక మాట చెప్తున్నా, యేసయ్యలాగా బ్రతకటం 100% సాధ్యం. ఒక్క ఆమెనా? సాధ్యం కాదా? యేసు ప్రభు చెప్పాడుగా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండుడి. అది 100% యేసయ్య కృప ద్వారా, ఆత్మ సహాయము ద్వారా సాధ్యం. ఇది ముందు నువ్వు నమ్మాలా. ఫస్ట్ నీ గుండెల్లో అది నువ్వు నమ్మాలా. ఎస్, ఇట్ ఈజ్ పాసిబుల్. అప్పుడేమైంది తెలుసా? ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. అసలు ముందే నీకు నమ్మకం లేకపోతే అవదని నువ్వు ముందే ఫిక్స్ అయితే ప్రయత్నం ఉంటుందా? అవదనుకున్నావు కదా, ఇంకా అవదంతే. ప్రభు కూడా చెప్పాడుగా, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నువ్వు అవును అంటే అవును, కాదు అంటే కాదు. నేనైతే మీ సేవకునిగా నేను నమ్మి దేవుని సేవలో నిజాయితీగా సేవ చేయడం సాధ్యం అని నేను నమ్మా. నా తోటి సేవకులు ఏం నమ్మారు తెలుసా? అయ్యగారు ఇవన్నీ కుదరలే కానీ బైబిల్లో ఉన్నాయని చెప్పడానికే పనిచేస్తాయి, చేయడానికి పనిచేయమని వాళ్ళు నమ్మి వాళ్ళు సేవ చేస్తున్నారు. నేనేం నమ్మా? బైబిల్లో ఉన్నవన్నీ ఏం చెప్తున్నామో అలా చేయడానికి కూడా సాధ్యం అని నమ్మి నేను సేవ చేస్తున్నా. నమ్మేదాన్ని బట్టే సేవ ఉంటుంది, నమ్మేదాన్ని బట్టే బ్రతుకుంటుంది. అవునా? మన నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. మన నమ్మకం మనల్ని నడిపిస్తుంది. మీకు చెప్పానో లేదో, నేను నా భార్య ఆర్డినేషన్ తీసుకోవడానికి చింతామణి వెళ్ళినప్పుడు మాకు లాడ్జిలు ఇచ్చారు, రూమ్స్ ఇచ్చారు. జనరల్గా మరి ఆ రోజు ఎందుకో వేడి నీళ్ళు రావట్లే, చల్లనీళ్ళు వస్తున్నాయి. కొంతమందికి ఐడియా ఉందనుకుంటా, హీటర్లు పట్టుకొచ్చారు కనబడకుండా, సంచుల్లో దాచుకొని పట్టుకొచ్చి వాళ్ళ కనబడకుండా బాత్రూముల్లో హీటర్లు పెట్టుకొని వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారు. నాకు అనిపించింది, ఈరోజు మనం తీసుకునేది అభిషేకం కదా, ఈ దొంగ పని చేస్తే అభిషేకం ఎట్టొచ్చింది మనకి అని నాకు అనిపించి, చలికాలమే అది, జనరల్గా చల్లనీళ్ళు స్నానం చేయడం కష్టమే, మళ్ళీ తల స్నానం చేయాలి. నేను అనుకున్న ఏదేమన్నా కానీ నేనైతే చల్లటి నీళ్ళతోనే చేస్తా. ఫిక్స్ అయిపోయినా అందరు చేసినాక నేను పోయిన స్నానానికి. మీరు నమ్మండి, నేనే సాక్షిని, దేవుడే సాక్షి. ట్యాప్ ఇప్పితే వేడి నీళ్ళు వచ్చినాయి. ట్యాప్ ఇప్పిన అంతే అట్లా వేడి నీళ్ళు వచ్చినాయి. అసలు బాత్రూంలో గంతులు వేయడమే, ఇంకేముంటుంది కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, ఐ బిలీవ్డ్ గాడ్. నేను దేవుడిని నమ్మాను. నా నమ్మకాన్ని దేవుడు నమ్మాలి. దేవుని కోసం మనం నమ్మాలి. దేవుడు సిగ్గుపరచడు మనల్ని. సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరచడు. సో నా ఫైనల్ కంక్లూజన్ మీకు ఒకటే చెప్తున్నాను, మన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాడు. మరి మనం మన దేవుడిని సిగ్గుపరచవచ్చా? మన దేవుడు మనల్ని గణపరుస్తానంటుంటే మనం మన దేవుణ్ణి అవమానపరచవచ్చా? ఎంతవరకు న్యాయం? అమ్మ బాగా వినండి, మనం తప్పు చేస్తే దేవునికి అవమానమా, ఘనత? మనం పాపం చేస్తే దేవునికి సిగ్గా, మహిమ? ఒక తీర్మానంలోకి వద్దాం. మనం బాప్తిస్మం తీసుకున్నాం, పళ్ళలో చేయి వేస్తున్నాం, మారు మనసు పొందామని అనుకుంటున్నాం. ఇంత దూరం వచ్చిన తర్వాత మరలా పాపపు బీజం ఉండొచ్చా?
భయపడుతున్నారా? అవ్వదని భయపడుతున్నారా? నో, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నా కోరిక మనం ఒక శ్రేష్టమైన సంఘంగా ఉండాలా. మన జిల్లాలోనే మన సంఘం శ్రేష్టమైన సంఘంగా ఉండాలా. ప్రభువుకి ఇష్టమైన సంఘంగా ఉండాలా. ప్రభువుకి ఇష్టమైన సేవ చేయాలా. ఎవ్వరు మెచ్చుకోకపోయినా పర్లా, మెచ్చుకోరు కూడా. మంచి వాళ్ళని ఎవరు మెచ్చుకోరు, అడ్డగోలు వాళ్ళని మెచ్చుకుంటారు. అది కామన్. అది నన్ను ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటి తెలుసా, నన్ను తిడితేనే నాకు మంచిది, నా గురించి చెడ్డగా మాట్లాడితేనే నాకు మంచిది. ఎందుకంటే నాకు ఎక్కువ మార్కులు యేసయ్య ఇస్తారు కాబట్టి. యేసయ్య ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తాడు? నీతి నిమిత్తం హింసించబడే వారికే, దూషించబడే వారికే, అవమానించబడే వారికే మార్కులు ఎక్కువ ఉంటాయి. పొగిడితే శ్రమంట. ఆ దరిద్రం నాకొద్దు. నన్ను ఎవ్వరూ నెహెమ్యా గారు నువ్వు సూపర్ అనాల్సిన అవసరం లేదు. అంటే మీకు దెబ్బలే, అనకూడదు కూడా. ఓకే, బ్రతుకుదాం, శ్రేష్టంగా బ్రతుకుదాం. నేను చాలా భారంతో ఈ మాటలు చెప్తున్నా మీ అందరికీ. నేను ఎలా బ్రతుకుతున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీకు చెప్తున్నా. ఎందుకంటే మన దేవునికి ఈ తరంలో మనమే ఉన్నాం. తర్వాత చేద్దాంలే దేవుని కోసం అనడానికి నెక్స్ట్ జనరేషన్లో వేరే వాళ్ళు ఉంటారు. చెప్పాగా, ఈ పీరియడ్ ఎవరిది? దిస్ ఈజ్ అవర్ పీరియడ్. ఇది మన సమయం. మన సమయములో, మన కాలములో మన వంతు వచ్చింది. ఇప్పుడు ఎవరి వంతు ఇది? మన వంతు వచ్చింది. మన వంతు వచ్చినప్పుడు మనం దేవుని కోసం మన వంతులో మనం శ్రేష్టమైన దాన్ని ప్రభువుకి చేయాలి. ఓకేనా? చిన్న చిన్న దురాశలకి, చిన్న చిన్న భోగాలకి, చిన్న చిన్న వ్యసనాలకి లొంగిపోకండి, బానిసలైపోకండి. మనము విలువ పెట్టి కొనబడిన వారం. వీఆర్ సో ప్రెషస్. ఇది తెలుసా అండి? మనము దేవుని రక్తము అనే విలువ పెట్టి కొనబడిన వారు. మనం మన సొత్తు కాదు. మనం ఆర్డినరీ పీపుల్ కాదండి. మరలా చెప్తున్నా, నిజమైన క్రైస్తవుడు సాధారణమైన వ్యక్తి కాదు, ఎక్స్ట్రార్డినరీ మనం. అందుకే మనల్ని చూస్తేనే ఆశ్చర్యం కలగాల ప్రజలకి. మనల్ని చూస్తేనే ఆశ్చర్యం కలగాల. వీళ్ళు ఇలా ఎలా బ్రతకగలుగుతున్నారు? ఉండబట్టలేకొచ్చి మనల్ని అడగాల, అసలు నీ వల్ల ఎట్లవుతుందండి? ఇంత యథార్థంగా, ఇంత నీతిగా, ఇంత పరిశుద్ధంగా, ఇంత ఓపికగా, ఇంత సహనంగా, ఇంత ప్రేమగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు? అరే, టీవీ లేదు మీ ఇంట్లో, సినిమాలు చూడవు నువ్వు, సీరియల్ చూడవు నువ్వు, రీల్స్ చూడవు నువ్వు, అసలు ఎలా సాధ్యం మీకు ఇది? పిచ్చెక్కిపోవాలి మనల్ని చూస్తే వాళ్ళకి. ఇంకా వాళ్ళలాగా మనం ఉంటే ఏం ఉపయోగం? అందరూ అవి చూస్తున్నారు, మనం అవి చూస్తాం. అందరు అలా ఉంటున్నారు, మనం అలా ఉంటాం. దెర్ ఈజ్ నో స్పెషాలిటీ. ఈ అంత్య దినాల్లో ప్రభు కోసం శేషం అంటారు చూడండి. ఏంటమ్మా శేషం? మనం నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద కాదు. వీఆర్ స్పెషల్. వీఆర్ స్పెషల్ అంతే. మా సంఘపోలు అట్లున్నారుగా, ఈ చర్చోళ్ళు అట్లా ఉండనివ్వండి. నేను చదివా ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనిమ్ము, అన్యాయం చేసేవాడు నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి జీతం నా దగ్గర ఉంది. యోసేపు రాత్రి చెప్పా, రిత్విక్ తేజ బర్త్డేలో వాళ్ళ అన్నయ్యలందరూ పిచ్చి పిచ్చిగా బ్రతికారు. యోసేపు వాళ్ళని చూసి నేను కూడా అట్లా ఉంటా అనుకోలే. నో, ఐ వాంట్ టు బీ స్పెషల్ అనుకున్నాడు. అందరికంటే ప్రత్యేకంగా బ్రతికాడు. అందుకే దేవుడు ఆయన అందరికంటే హైకి తీసుకెళ్ళాడు. మోసం చేసి దీవించబడతావా? పరిశుద్ధంగా ఉండి దీవించబడతావా? అసలు నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటావా?
దేవుడు నిన్ను గొప్ప చేసే అవకాశాన్ని దేవుడికి ఇస్తావా? నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటే ఈ స్థాయికి రాగలవు. కిందో మీదో పడి అబద్ధాలు ఆడి ఇక మోసాలు చేసి ఈ స్థాయికి రాగలవు. కానీ నీతిగా న్యాయంగా బ్రతికితే దేవుడు అసలు నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్తాడో నీకే అర్థం కాదు, జనాలకు పిచ్చెక్కిపోయింది. ఇంకా పెంటగుప్ప మీద నుంచి దీనులను పైకెత్తుతాడు, రాజులతో కూర్చుండబెడతాడు. ఎప్పుడు? నువ్వు పిచ్చి పిచ్చిగా బతికి, ఇష్టం వచ్చినట్టు బతికి, నీకు నచ్చినట్టుండి అయ్యా ప్రభు అంటే అవన్నీ ఉండవు, కుదరవు. యేసులాగా మన టార్గెట్ ఏంటి? యేసులాగా నిన్ను చూస్తే యేసయ్య వాళ్ళకి కనబడాలి, అంతే. అర్థమైందా? ఓకే, టూ మచ్ టైం అయింది. మరలా చెప్తున్నాను, మీ మీద కంప్లైంట్స్ నేను వినకూడదు. ప్లీజ్, నేను మీ మీద కంప్లైంట్స్ వినకూడదు. ఫలానా సిస్టర్ అంట జీసస్ గాస్పల్ చర్చికి వెళ్తుందంట, ఇగో ఈ తప్పిదం చేసింది, ఈ పొరపాటు చేసింది, ఇదిగో ఈ లూజ్ టాక్ మాట్లాడింది, లేకపోతే ఇక్కడ దొరికిపోయింది. ఫలానా బ్రదర్ అంట ఆ జీసస్ గాస్పల్ చర్చికి వెళ్తారంట, వాళ్ళ పాస్టర్ గారు నెహేమియా గారంట, ఇగో ఇక్కడ ఇలాంటి రాంగ్ మిస్టేక్ చేశాడు, ఇలా ప్రవర్తించాడు అనే న్యూస్ నా చెవిన పడకూడదు. ఎందుకంటే అది యేసయ్యకు దుఃఖాన్ని కలగచేస్తుంది, అది యేసయ్యకు బాధను కలగచేస్తుంది. మీ నుంచి నాకు రావాల్సిన రిపోర్ట్ ఏంటి తెలుసా? ఫలానా చర్చికి వెళ్తారంట, ఫలానా సిస్టర్ గారు, ఫలానా బ్రదరు అసలు ఎంత బాగా దేవుని కోసం నిలబడుతున్నారు, ఎంత బాగా ప్రభు కోసం బ్రతుకుతున్నారు, ఎంత త్యాగం చేస్తున్నారు, ఎంత సమర్పణగా బ్రతుకుతున్నారు, ఎంతో పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు అనే రిపోర్ట్స్ నాకు రావాలి కదా. 4 రోజులు బ్రతుకుదాం, అట్లా 40 ఏళ్ళు కూడా అవసరంలా మనకి. దేవుని కోసం దేవునిలాగా 4 days బ్రతికి చచ్చిపోదాం. ఆ జీవితం యుగయుగాలు తరతరాలు క్రిస్టియన్ హిస్టరీలో నిలిచిపోయింది. అది జస్ట్ 6 months మినిస్ట్రీ జాన్ ద బ్యాప్టిస్ట్, ఎన్నేళ్ళమ్మా? ఇప్పటికీ అలా నిలిచిపోయింది. ఆయనలాగా 60 సంవత్సరాలు సేవ చేసినోడు కూడా ఆయనలాగా చేయట్లా. 6 నెలల్లో చేయాల్సిన దాన్ని చేసేసాడు, జీవితాన్ని ముగించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. బ్రతుకుతున్నాం అంటే బ్రతుకటం కాదు, ప్రభు కోసం బ్రతకాల, ప్రభులాగా బ్రతకాల, ప్రభు యొద్దకు వెళ్ళేటట్టు బ్రతకాల. ఇక్కడ ఈ క్షణం చచ్చిపోతే నెక్స్ట్ మినిట్ ప్రభువు దగ్గర కన్ను తెరిసేటట్టుగా మన బ్రతుకుండాలా. అంత జెన్యూన్గా బ్రతకాలండి. ఎందుకంటే మన దేవుడు అంత జెన్యూన్ గాడనమాట. సార్వత్రిక సంఘానికి ఈ విషయాలు అర్థమైతే ఎంత బాగుండో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.